నేను ఈ పాట వైపు రాస్తూ ఉంటే ఆ ట్యూన్ ఫ్లూట్లో వాయించి 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 నేను వాయిస్తూ ఉన్నప్పుడు రాబర్ట్ మైండ్లో ఇంకొక లిరిక్స్ రన్ అవుతూ స్టార్ట్ అయింది. ఆయన ఆ ట్యూన్ ఇని చర్చికి బైక్లో స్టార్ట్ అయ్యాడంట. ఆయనకేమో నీతోనుంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతోనుంటే జీవితం వాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. How beautiful it is to hear all the worshipers sing. నువ్వే నా You see, ఒకే ట్యూన్, 2 different lyrics, 2 different sides. అది ఎక్కడి నుండి వచ్చింది? హృదయంలో ఒక ట్యూన్ అలాగ దిగినప్పుడు హృదయంలో ఉన్న ఎమోషన్, ఆయన మాటలు ఆయన రాశాడు ఆయన జీవితంలో ఉన్న పరిస్థితికి, నా మాటలు నేను రాశాను నా జీవితంలో ఉన్న పరిస్థితికి. యు సీ, సద్గతి అన్న మాటకి కేవలం ఇట్ ఈస్ అన్ అదర్ లెవెల్ అని చెప్పాను, కానీ అందులో ముఖ్యంగా రాసిన మాట ఐ ఫర్గాట్ టు మెన్షన్ యూ. నీ ప్రేమ చూడగానే సద్గతి అని రాసిన మాటకి అర్థం ఏంటి తెలుసా? విచ్ మీన్స్ డెలివరెన్స్ ఆల్సో. నీ ప్రేమ నా